నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం ద్వితీయాశ్వాసంలోని కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కల్లవల్లపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మాలను గురించి, ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు పితామహుని ఉద్దేశించి ఇలా అడుగుతున్నాడు. పితామహ, దేవకార్యములు, పితృకార్యములు నిర్వహించే సమయంలో దానములు పుచ్చుకొనడానికి ఎవరు అర్హులు అని అడిగాడు. భీష్ముడు దానికి సమాధానంగా, అతిథులకు భోజనం పెట్టి తృప్తిపరచడానికి ధనం కావలసిన వారు, దొంగల వలన సర్వం కోల్పోయిన వారు, వ్రతములు చేయడానికి యాచించేవారు, గురువులను, తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను పోషించడానికి ధనము లేక ఇబ్బంది పడేవారు, తనకు వచ్చిన వ్యాధిని నయం చేసుకోవడానికి ధనం లేనివారు, దేవ పితృ కార్యాలలో దానం స్వీకరించడానికి అర్హులు. సత్రములు, మంటపములు, నీడ కొరకు వేసిన పందిళ్ళు, నలుగురు కూర్చునే రచ్చబండను కూల్చేవారు, గురువులను నిందించేవారు, వేదములను నిందించేవారు, వేద విద్యను అమ్ముకునేవారు, ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, అనుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించేవారు, ఇతరుల సంపాదన మీద పడి తినేవారు, చేసిన మేలు మరిచేవారు, పరుల భార్యలను కోరుకునేవారు, మంత్రశాస్త్రములను నాశనం చేసేవారు, మదంతో విర్రవీగేవారు, అనాథలను, బాలలను, వృద్ధులను, సన్యాసులను మోసం చేసేవారు, అతిథులకు తన కింద పనిచేసేవారికి తిండి పెట్టక తామే తినేవారు నరకానికి పోతారు. మారణాయుధాలను, తల వెంట్రుకలను విక్రయించడం, కన్నెపిల్లలను, బ్రాహ్మణులను, గోవులను కత్తులతో నరకడం, గురువులను, తనను నమ్మకంగా సేవించు సేవకుణ్ణి విడిచిపెట్టడం, 10 మంది నడిచే దారిలో ముళ్ళు పరచి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు నరకానికి పోవడం తథ్యం. నేరం చెయ్యని వాడిని శిక్షించే రాజు, ప్రజలను రక్షించవలసిన రాజు కర్తవ్యం మరచి ప్రవర్తించడం, తమ వద్ద దాచడానికి ఇచ్చిన వస్తువును తిరిగి ఇవ్వని వాడిని, గోవులను ముక్కుపట్టి పీడించు వారికి అధోగతి తప్పదు. 10 మందికి ఉపయోగించే సత్రములు కట్టించడం, తోటలు వేయించడం, మంచినీటి బావులు త్రవ్వించడం, భయంతో బాధలతో ఉన్నవారిని కాపాడడం, కన్యాదానం, గోదానం, భూదానం, వాహనదానం, సేవకుల దానం, కీడు చేసిన వారిని క్షమించడం, భార్యాబిడ్డలను, బంధువులను ఆదరించడం, దాన ధర్మములకు చేసిన ఖర్చును గొప్పలుగా చెప్పుకొనకపోవడం, దుర్మార్గులకు దూరంగా ఉండడం స్వర్గద్వారాలు అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, కొన్ని పనులు బ్రహ్మహత్యా పాతకములు అన్నారు కదా, హింస లేకుండా హత్యలు ఎలా అవుతాయి అని అడిగాడు. దానికి భీష్ముడు, ధర్మనందన, ఈ ప్రశ్నను నేను ఒకసారి వ్యాస మహర్షిని అడిగాను. వ్యాసుడు నాకు చెప్పినది నేను నీకు చెప్తాను.
బ్రాహ్మణులను పేదవారిని పిలిచి వారికి భోజనం పెట్టకపోవడం, మంచి కులంలో పుట్టి వేద విద్యను నేర్చిన బ్రాహ్మణుణ్ణి అతని వృత్తిని అతడు చేయకుండా అడ్డగించడం, నీళ్లు త్రాగడానికి వచ్చిన ఆవులను నీరు త్రాగకుండా ఆపడం, గుడ్డివారికి చెవిటివారికి కుంటివారికి ఇచ్చిన ధనాన్ని అపహరించడం, వేదాలను శాస్త్రాలను నిందించడం బ్రహ్మహత్య సమాన పాపములు. కోపంతో ఊళ్లకు ఊళ్ళు తగలబెట్టడం, పళ్ళ తోటలను నాశనం చేయడం, అబద్ధపు సాక్ష్యం చెప్పి బ్రాహ్మణులకు ఇతరులకు శోకం కలిగించడం బ్రహ్మహత్యతో సమాన పాపములు. రూపము గుణము శీలము ఉన్న వరుడికి ఇచ్చి వివాహం చెయ్యక తనకు నచ్చిన విధంగా కన్యను తగని వరునికి ఇచ్చి వివాహం చెయ్యడం బ్రహ్మహత్య సమానమైన పాపమని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, నాకు తీర్థ విశేషాలు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, పూర్వము గౌతమునికి అంగీరసుడు వివరించిన విశేషాలను నీకు వివరిస్తాను. చంద్రభాగ వితస్త నదీ తీరాలలో 7 దినములు ఉపవాసం చేసినవాడు ముని సమానుడు అవుతాడు. కాశ్మీర దేశంలో పారే నదులలో నీరు తాగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కర తీర్థము, ప్రభాస తీర్థము, నైమిషారణ్యము, ఇంద్రమార్గము, దేవిక, స్వర్గబిందువు, వీటిలో స్నానం చేసిన అప్సరసలతో విమాన విహారం ప్రాప్తిస్తుంది. గంధమాదన పర్వతంలోని ఇంద్రతోయ, కరతోయ అనే నదీ తీరాన 3 రోజులు ఉపవాసం ఉండి స్నానమాచరిస్తే అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కనకలములో, గంగా ద్వారములో, కుశావర్తములో, బిల్వకములో స్నానం చేస్తే పాతకములు తొలగిపోతాయి. కైలాస శిఖరంలో గంగా స్నానం చేస్తే దేవతా దర్శనం అవుతుంది. 1 నెల పాటు ఆహారం భుజించక అగ్నిని ఆరాధించిన వారికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. భృగుతుంగము అను సరస్సులో 3 రోజులు ఉపవాసం ఉండి స్నానం చేసిన బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. సుందరికా సరస్సులో స్నానం చేసిన మరుజన్మలో అత్యంత సుందరాకారం ప్రాప్తిస్తుంది. వైమానికము అనే తీర్థంలో స్నానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కృత్తిక, అంగారకుల సేవ చేస్తే పాపములు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. విపాశ నదిలో 3 రోజులు స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. కృత్తిక ఆశ్రమంలో స్నానము, పితృతర్పణము చేసిన వాడికి శివ సాన్నిధ్యం కలుగుతుంది. ద్రోణ శర్మ, శరస్తంభము, దేవదారు వనమును సేవించిన వారికి అప్సరస వంటి భార్య దొరుకుతుంది. చిత్రకూటము, జనస్థానము సేవించిన వారికి రాజ్య సంపదలు కలుగుతాయి. శ్యామాశ్రమంలో 1 నెల పాటు నిరాహారంగా ఉండే అతనికి అంతర్ధ్యాన ఫలం కలుగుతుంది. కైసిక వాలంలో మౌనంగా నిరాహారంగా 21 రోజులు గడిపితే అతడు ముక్తిని పొందగలుగుతాడు. మతంగవాపిలో 1 రాత్రి గడిపితే సిద్ధుడు అవుతాడు. నైమిషారణ్యంలో 1 మాసం నివసిస్తే పురుషమేధం చేసిన ఫలం పొందగలడు. అలాగే ఉత్పలావనంలో చేసిన సగం అశ్వమేధయాగం చేసిన ఫలం పొందగలడు. ఉత్పలావనంలో చేసిన సగం అశ్వమేధయాగం చేసిన ఫలం పొందగలడు. గంగా యమున సంగమంలో ఉన్న కాలాంజనము అను పర్వతం మీద స్నానం చేస్తే విముక్తి మార్గం పొందుతాడు.
వైవస్వత్వ తీర్థంలో స్నానం చేసిన అనేక సంపదలు పొందుతాడు. ప్రయాగ క్షేత్రంలో 3,10,00,000 పుణ్యతీర్థములు వచ్చి కలుస్తాయి. ప్రయాగలో 1 నెల గడిపిన వాడికి ముక్తి లభిస్తుంది. గంగానదిలోను బ్రహ్మ కపాలంలోను 1 మాసం రోజులు ఉపవాసం ఉంటే చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. అష్టావక్రము, కలవింకము, దేవహ్రదము వీటిలో స్నానం చేసిన నరునికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. రామహ్రదములో 12 రోజులు నియమంగా ఉపవాసం ఉంటే సకల దోషాలు హరిస్తాయి. మహాహ్రదంలో 1 నెల రోజులు ఉపవాసం ఉంటే జమదగ్ని పొందిన లోకములు ప్రాప్తిస్తాయి. వింధ్య పర్వతం మీద 1 నెల రోజులు తపస్సు చేస్తే సకల ధర్మములు అలవడతాయి. నర్మదా నదిలో స్నానం చేస్తే రాకుమారుడిగా పుడతాడు. జమ్మూ ద్వీపంలో 3 మాసముల 1 రోజు నివసిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకాముఖంలో స్నానం చేసి తండులిక ఆశ్రమమునకు పోయి నారచీరలు ధరించి శాకాహారం తింటూ శాంతిగా జీవిస్తే 10 మంది కన్యలకు భర్త అయి ఆరోగ్యవంతుడుగా అకాల మరణం లేకుండా జీవిస్తాడు. కుల్యతీర్థంలో 3 రాత్రులు నిరాహారంగా శుచిగా అఘమర్షణ జపం చేస్తే అతడికి అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది. అర్షిసేనాశ్రమంలో ఉన్న ఉజ్జానకం అనే తీర్థంలో స్నానం చేసిన మానవుడు సకల పాపములు హరించబడతాయి. పిండారకంలో 1 రాత్రి గడిపిన వాడికి అగ్నిష్టోమ ఫలం దక్కుతుంది. ధర్మారణ్యంలో ఉన్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసిన మానవుడు పుండరీక యాగం చేసిన ఫలితం పొందుతాడు. హిమాలయ పర్వతములలో మునులకు సేవ చేస్తూ తపస్సు చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ధర్మనందన, పుణ్యతీర్థములను సేవించినప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేని ప్రశాంత చిత్తంతో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే తీర్థములు సేవించిన ఫలం దక్కుతుంది. ధర్మజ, నిజానికి అన్ని తీర్థములు మనసులోనే ఉంటాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో ఉంచడం ఇవన్నీ తీర్థసేవనంతో సమానములే. కేవలం ఒట్టి నీళ్లతో స్నానం చేసిన శరీరం శుభ్రపడుతుంది, కానీ మనస్సులోని కల్మషములు తొలగవు. ధర్మనందన, దొరకని వాటికి తాపత్రయపడకుండా దొరికిన వాటితో సంతృప్తి చెంది కోరికను జయించిన వాడికి ఏ తీర్థములతో పని లేదు. అలాంటి వారు సదా పవిత్రులే. ధర్మనందన, మానవుడు ఎంతో శ్రమ కోర్చి దుర్గమమైన ప్రదేశములో ఉన్న అన్ని తీర్థములు సేవించ పని లేదు. ఆ తీర్థములను మనస్సున స్మరించిన చాలు సకల పాపములు హరించబడతాయి అని భీష్ముడు చెప్పాడు. ఇంతలో శరతల్పగతుడైన భీష్ముణ్ణి చూడడానికి అత్రి, వశిష్ఠుడు, భృగువు, పులస్త్యుడు, క్రతువు, అంగీరసుడు, అగస్త్యుడు, కణ్వుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, జమదగ్ని మొదలైన మహామునులు తమ తమ శిష్యులతో సహా అక్కడకు వచ్చారు. వారిని చూసిన పాండవులు ఆశ్చర్యచకితులై వారికి భక్తి శ్రద్ధలతో నమస్కరించారు. భీష్ముణ్ణి చూసిన పిమ్మట వారంతా అక్కడ నుండి వెళ్ళారు. ధర్మరాజు, పితామహ, ఏ ఏ జనపదములు, ఏ ఏ పర్వతములు, ఏ ఏ నదులు పవిత్రమైనవో, మహత్తు గలవో వివరించండి అని అడిగాడు. భీష్ముడు, ధర్మనందన, నీకొక ఇతిహాసం చెప్తాను. ఉంచవృత్తితో జీవితం సాగించే ఒక బ్రాహ్మణుని ఇంటికి ఒక సిద్ధుడు అతిథిగా వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు ఆ సిద్ధునికి అతిథి మర్యాదలు చేశాడు. ఆ బ్రాహ్మణుడు కూడా
నువ్వు అడిగినట్లే సిద్ధుణ్ణి అడిగాడు. ఆ సిద్ధుడు బ్రాహ్మణునికి గంగానది మహాత్మ్యం వివరిస్తూ ఏ ప్రాంతములో గంగానది ప్రవహిస్తుందో ఆయా ప్రదేశములు పవిత్రములు అవుతాయి అని చెప్తూ, గంగానదిలో భక్తితో స్నానం చేసి పూజిస్తే వారికి యజ్ఞములు, బ్రహ్మచర్యము, తపస్సు, దానములు చేసిన ఫలం చేకూరుతుంది. మానవుడి అస్థికలు ఎన్ని సంవత్సరాలు గంగానదిలో నానుతూ ఉంటాయో అన్ని సంవత్సరాలు స్వర్గంలో ఉంటాడు. గంగానది లేని దేశము, సోమము లేని యజ్ఞము, చంద్రుడు లేని రాత్రి, సూర్యుడు లేని పగలు, ఆత్మధర్మం లేని ఆశ్రమం, పూలు లేని చెట్లు మాదిరి శోభించలేదు. చాంద్రాయణ వ్రతములు 100 చేసిన, గంగాజల పానం చేసిన దానితో సమానం కాదు. అగ్నిలో పడిన దూది దగ్ధమైనట్లు గంగానదిలో స్నానం చేసిన మానవునికి పాపములు దగ్ధమైపోతాయి. దేవతలకు అమృతం వంటిది మానవులకు గంగాజలం. దిక్కులేని వారికి గంగానది పరమదిక్కు అని ముని వాక్కులు చెప్తున్నాయి. గంగానది ఇసుక తిన్నెల మీద తలపెట్టుకుని గంగానది మట్టి నుదిటిన ధరించిన వారి పాపములు నశిస్తాయి. గంగానది మీద నుండి వచ్చే చల్లగాలులు తగిలిన పాపాలు నశిస్తాయి. గంగా స్నానం చేసిన అటు 7 తరాలు ఇటు 7 తరాలు పితృదేవతలు తరిస్తారు. అంతెందుకు, ఎక్కడ స్నానం చేస్తున్నా గంగలో మునుగుతున్నట్లు భావన చేసినా కూడా గంగా స్నాన ఫలం దక్కుతుంది. గంగను చూసినవాడు మానవుడు, గంగను చూడనివాడు పశువుతో సమానం, గుడ్డివాడితో సమానం. దేవతలు, ఇంద్రుడు కూడా సదా గంగను స్మరిస్తారు. ఇక మానవుల సంగతి చెప్పనలవి కాదు. మరణ సమయంలో గంగను స్మరించిన వాడికి ముక్తి తథ్యం. గంగా స్నానం చేసిన వాడికి రాజభయము, చోరభయము, పాపభయము, భూత భయము కలుగవు. దివి నుండి భువికి దిగి వచ్చిన గంగానదిని సాక్షాత్తు శివుడే తన శిరస్సున ధరించాడు. ఇక మానవుల గురించి చెప్పనేలా. మానవులకు ఇంద్రుడు, గ్రహములకు సూర్యుడు, నక్షత్రములకు చంద్రుడు ఎలాగో మానవులకు గంగానది అంతే. సగర కుమారులు కపిలముని శాపానికి గురి అయి దగ్ధమైనప్పుడు గంగానది వారి మీద ప్రవహించి వారిని పునీతులను చేసింది. ఆ గంగానదిని భగీరథుడు తన తపస్సుతో భూమి మీదకు తీసుకొని వచ్చాడు. గంగానది చంద్రుని మీద నుండి, అక్కడ నుండి సూర్యలోకం మీదుగా విష్ణువు పాదాల నుండి జాలువారి శివుని శిరస్సు మీద పడి, అక్కడి నుండి హిమాలయ పర్వతముల నుండి భూమి మీదకు వచ్చింది. అచంచలమైన భక్తితో ఎవరు గంగను పూజించి ఆశ్రయిస్తారో వారికి గంగ సకల సంపదలను ప్రసాదిస్తుంది అని సిద్ధుడు బ్రాహ్మణునికి చెప్పాడు అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. తరువాత కథాంశాన్ని ఇంకొక వీడియోలో చెప్పుకుందాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఆంధ్ర మహాభారతమునందలి అనుశాసనిక పర్వం 2వ కథాంశాన్ని వివరించుకుందాం. వివరిస్తున్నవారు బాలసుబ్రహ్మణ్యం, కలవలపల్లి. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. జనమేజయ మహారాజునకు వైశంపాయన మహర్షి మహాభారత కథను చెప్తున్నాడు.
అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ధర్మరాజునకు అనేక ధర్మాలను గురించి, ధర్మ సూక్ష్మాలను గురించి వివరిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో ధర్మరాజు పితామహుని ఉద్దేశించి ఇలా అడుగుతున్నాడు. పితామహ, దేవకార్యములు, పితృకార్యములు నిర్వహించే సమయంలో దానములు పుచ్చుకొనడానికి ఎవరు అర్హులు అని అడిగాడు. భీష్ముడు దానికి సమాధానంగా, అతిథులకు భోజనం పెట్టి తృప్తిపరచడానికి ధనం కావలసిన వారు, దొంగల వలన సర్వం కోల్పోయిన వారు, వ్రతములు చేయడానికి యాచించేవారు, గురువులను, తల్లిదండ్రులను, భార్యా బిడ్డలను పోషించడానికి ధనము లేక ఇబ్బంది పడేవారు, తనకు వచ్చిన వ్యాధిని నయం చేసుకోవడానికి ధనం లేనివారు, దేవ పితృ కార్యాలలో దానం స్వీకరించడానికి అర్హులు. సత్రములు, మంటపములు, నీడ కొరకు వేసిన పందిళ్ళు, నలుగురు కూర్చునే రచ్చబండను కూల్చేవారు, గురువులను నిందించేవారు, వేదములను నిందించేవారు, వేద విద్యను అమ్ముకునేవారు, ఇతరుల మీద చాడీలు చెప్పేవారు, అనుకున్న ఒప్పందాన్ని ఉల్లంఘించేవారు, ఇతరుల సంపాదన మీద పడి తినేవారు, చేసిన మేలు మరిచేవారు, పరుల భార్యలను కోరుకునేవారు, మంత్రశాస్త్రములను నాశనం చేసేవారు, మదంతో విర్రవీగేవారు, అనాథలను, బాలలను, వృద్ధులను, సన్యాసులను మోసం చేసేవారు, అతిథులకు తన కింద పనిచేసేవారికి తిండి పెట్టక తామే తినేవారు నరకానికి పోతారు. మారణాయుధాలను, తల వెంట్రుకలను విక్రయించడం, కన్నెపిల్లలను, బ్రాహ్మణులను, గోవులను కత్తులతో నరకడం, గురువులను, తనను నమ్మకంగా సేవించు సేవకుణ్ణి విడిచిపెట్టడం, 10 మంది నడిచే దారిలో ముళ్ళు పరచి ప్రజలను ఇబ్బంది పెట్టేవారు నరకానికి పోవడం తథ్యం. నేరం చెయ్యని వాడిని శిక్షించే రాజు, ప్రజలను రక్షించవలసిన రాజు కర్తవ్యం మరచి ప్రవర్తించడం, తమ వద్ద దాచడానికి ఇచ్చిన వస్తువును తిరిగి ఇవ్వని వాడిని, గోవులను ముక్కుపట్టి పీడించు వారికి అధోగతి తప్పదు. 10 మందికి ఉపయోగించే సత్రములు కట్టించడం, తోటలు వేయించడం, మంచినీటి బావులు త్రవ్వించడం, భయంతో బాధలతో ఉన్నవారిని కాపాడడం, కన్యాదానం, గోదానం, భూదానం, వాహనదానం, సేవకుల దానం, కీడు చేసిన వారిని క్షమించడం, భార్యాబిడ్డలను, బంధువులను ఆదరించడం, దాన ధర్మములకు చేసిన ఖర్చును గొప్పలుగా చెప్పుకొనకపోవడం, దుర్మార్గులకు దూరంగా ఉండడం స్వర్గద్వారాలు అని చెప్పాడు భీష్ముడు. అప్పుడు ధర్మరాజు, పితామహ, కొన్ని పనులు బ్రహ్మహత్య పాతకములు అన్నారు కదా, హింస లేకుండా హత్యలు ఎలా అవుతాయి అని అడిగాడు. దానికి భీష్ముడు, ధర్మనందన, ఈ ప్రశ్నను నేను ఒకసారి వ్యాస మహర్షిని అడిగాను. వ్యాసుడు నాకు చెప్పినది నేను నీకు చెప్తాను. బ్రాహ్మణులను, పేదవారిని పిలిచి వారికి భోజనం పెట్టకపోవడం, మంచి కులంలో పుట్టి వేద విద్యను నేర్చిన బ్రాహ్మణుణ్ణి అతని వృత్తిని అతడు చేయకుండా అడ్డగించడం, నీళ్లు త్రాగడానికి వచ్చిన ఆవులను నీరు త్రాగకుండా ఆపడం, గుడ్డివారికి, చెవిటివారికి, కుంటివారికి ఇచ్చిన ధనాన్ని అపహరించడం, వేదాలను, శాస్త్రాలను నిందించడం,
బ్రహ్మహత్య సమాన పాపములు. కోపంతో ఊళ్లకు ఊళ్ళు తగలబెట్టడం, పళ్ళ తోటలను నాశనం చేయడం, అబద్ధపు సాక్ష్యం చెప్పి బ్రాహ్మణులకు ఇతరులకు శోకం కలిగించడం బ్రహ్మహత్యతో సమాన పాపములు. రూపము, గుణము, శీలము ఉన్న వరుడికి ఇచ్చి వివాహం చెయ్యక తనకు నచ్చిన విధంగా కన్యను తగని వరునికి ఇచ్చి వివాహం చెయ్యడం బ్రహ్మహత్య సమానమైన పాపమని భీష్ముడు చెప్పాడు. ధర్మరాజు, పితామహ, నాకు తీర్థ విశేషాలు తెలియజేయండి అని అడిగాడు. అప్పుడు భీష్ముడు, ధర్మనందన, పూర్వము గౌతమునికి అంగీరసుడు వివరించిన విశేషాలను నీకు వివరిస్తాను. చంద్రభాగ వితస్త నదీ తీరాలలో 7 దినములు ఉపవాసం చేసినవాడు ముని సమానుడు అవుతాడు. కాశ్మీర దేశంలో పారే నదులలో నీరు తాగితే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. పుష్కర తీర్థము, ప్రభాస తీర్థము, నైమిషారణ్యము, ఇంద్రమార్గము, దేవిక, స్వర్గబిందువు, వీటిలో స్నానం చేసిన అప్సరసలతో విమాన విహారం ప్రాప్తిస్తుంది. గంధమాదన పర్వతంలోని ఇంద్రతోయ, కరతోయ అనే నదీ తీరాన 3 రోజులు ఉపవాసం ఉండి స్నానమాచరిస్తే అలాంటి వారికి అశ్వమేధ యాగం చేసిన ఫలితం కలుగుతుంది. కనకలములో, గంగా ద్వారములో, కుశావర్తములో, బిల్వకములో స్నానం చేస్తే పాతకములు తొలగిపోతాయి. కైలాస శిఖరంలో గంగా స్నానం చేస్తే దేవతా దర్శనం అవుతుంది. 1 నెల పాటు ఆహారం భుజించక అగ్నిని ఆరాధించిన వారికి సకల సిద్ధులు ప్రాప్తిస్తాయి. భృగుతుంగము అను సరస్సులో 3 రోజులు ఉపవాసం ఉండి స్నానం చేసిన బ్రహ్మహత్యా పాతకం తొలగిపోతుంది. సుందరికా సరస్సులో స్నానం చేసిన మరుజన్మలో అత్యంత సుందరాకారం ప్రాప్తిస్తుంది. వైమానికము అనే తీర్థంలో స్నానం చేస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. కృత్తిక, అంగారకుల సేవ చేస్తే పాపములు నశించి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. విపాశ నదిలో 3 రోజులు స్నానం చేస్తే పునర్జన్మ ఉండదు. కృత్తిక ఆశ్రమంలో స్నానము, పితృతర్పణము చేసిన వాడికి శివ సాన్నిధ్యం కలుగుతుంది. ద్రోణ శర్మ, శరస్తంభము, దేవదారు వనమును సేవించిన వారికి అప్సరస వంటి భార్య దొరుకుతుంది. చిత్రకూటము, జనస్థానము సేవించిన వారికి రాజ్య సంపదలు కలుగుతాయి. శ్యామాశ్రమంలో 1 నెల పాటు నిరాహారంగా ఉండే అతనికి అంతర్ధ్యాన ఫలం కలుగుతుంది. కైసిక వాలంలో మౌనంగా నిరాహారంగా 21 రోజులు గడిపితే అతడు ముక్తిని పొందగలుగుతాడు. మతంగవాపిలో 1 రాత్రి గడిపితే సిద్ధుడు అవుతాడు. నైమిషారణ్యంలో 1 మాసం నివసిస్తే పురుషమేధం చేసిన ఫలం పొందగలడు. అలాగే ఉత్పలావనంలో చేసిన సగం అశ్వమేధయాగం చేసిన ఫలం పొందగలడు. ఉత్పలావనంలో చేసిన సగం అశ్వమేధయాగం చేసిన ఫలం పొందగలడు. గంగా యమున సంగమంలో ఉన్న కాలాంజనము అను పర్వతం మీద స్నానం చేస్తే విముక్తి మార్గం పొందుతాడు. వైవస్వత్వ తీర్థంలో స్నానం చేసిన అనేక సంపదలు పొందుతాడు. ప్రయాగ క్షేత్రంలో 3,10,00,000 పుణ్యతీర్థములు వచ్చి కలుస్తాయి. ప్రయాగలో 1 నెల గడిపిన వాడికి ముక్తి లభిస్తుంది. గంగానదిలోను బ్రహ్మ కపాలంలోను 1 మాసం రోజులు
ఉపవాసం ఉంటే చంద్రలోక ప్రాప్తి కలుగుతుంది. అష్టావక్రము, కలవింకము, దేవహ్రదము వీటిలో స్నానం చేసిన నరునికి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. రామహ్రదములో 12 రోజులు నియమంగా ఉపవాసం ఉంటే సకల దోషాలు హరిస్తాయి. మహాహ్రదంలో 1 రోజులు ఉపవాసం ఉంటే జమదగ్ని పొందిన లోకములు ప్రాప్తిస్తాయి. వింధ్య పర్వతం మీద 1 రోజులు తపస్సు చేస్తే సకల ధర్మములు అలవడతాయి. నర్మదా నదిలో స్నానం చేస్తే రాకుమారుడిగా పుడతాడు. జమ్మూ ద్వీపంలో 3 మాసముల 1 రోజు నివసిస్తే సర్వసిద్ధులు ప్రాప్తిస్తాయి. గోకాముఖంలో స్నానం చేసి తండులిక ఆశ్రమమునకు పోయి నారచీరలు ధరించి శాకాహారం తింటూ శాంతిగా జీవిస్తే 10 మంది కన్యలకు భర్త అయి ఆరోగ్యవంతుడుగా అకాల మరణం లేకుండా జీవిస్తాడు. కుల్యతీర్థంలో 3 రాత్రులు నిరాహారంగా శుచిగా అఘమర్షణ జపం చేస్తే అతడికి అశ్వమేధయాగం చేసిన ఫలితం దక్కుతుంది. అర్షిసేనాశ్రమంలో ఉన్న ఉజ్జానకం అనే తీర్థంలో స్నానం చేసిన మానవుడు సకల పాపములు హరించబడతాయి. పిండారకంలో 1 రాత్రి గడిపిన వాడికి అగ్నిష్టోమ ఫలం దక్కుతుంది. ధర్మారణ్యంలో ఉన్న బ్రహ్మ సరస్సులో స్నానం చేసిన మానవుడు పుండరీక యాగం చేసిన ఫలితం పొందుతాడు. హిమాలయ పర్వతములలో మునులకు సేవ చేస్తూ తపస్సు చేస్తే సర్వసిద్ధులు ప్రాప్తించి బ్రహ్మలోక ప్రాప్తి కలుగుతుంది. ధర్మనందన, పుణ్యతీర్థములను సేవించినప్పుడు కామము, క్రోధము, మదము, లోభము లేని ప్రశాంత చిత్తంతో ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే తీర్థములు సేవించిన ఫలం దక్కుతుంది. ధర్మజ, నిజానికి అన్ని తీర్థములు మనసులోనే ఉంటాయి. ఇంద్రియములను నిగ్రహించడం, తపస్సు చేయడం, మనస్సును అదుపులో ఉంచడం ఇవన్నీ తీర్థ సేవనంతో సమానములే. కేవలం ఒట్టి నీళ్లతో స్నానం చేసిన శరీరం శుభ్రపడుతుంది, కానీ మనసులోని కల్మషములు తొలగవు. ధర్మనందన, దొరకని వాటికి తాపత్రయం